వసూళ్లు, దొంగ సినిమా సృష్టించిన వసూళ్ల ప్రభంజనం ఏంటంటే ఒక ఊపిరి తెలుగు సినిమా పరిశ్రమకు అందించినట్టుంది. అబ్బా కమర్షియల్ సినిమాలు ఆడతాయి, ఆడవని ఎవరు ఇంకా మనం ఇదే భయపడాల్సిన పని లేదు. ఇందాక మనం చిరంజీవి గారి ఆయన సరికొత్త డాన్స్లు అని ఎందుకన్నామంటే మైకేల్ జాక్సన్ గారి ప్రభావం ఉంది అప్పటికి. దాన్ని చిరంజీవి గారి దృష్టిలో పెట్టుకుని దాన్ని తెలుగు సినిమాల్లోకి ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందని అది గోలీ మార్ మార్ ఇవన్నీ ఆ రెడ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ మైకేల్ జాక్సన్ గెటప్ వేసుకుని అది చేయటం మొదలుపెట్టి అది కేవలం ఆ పాట చూడటానికి వెళ్ళిన ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క సాంగ్ చూసేసి మిగతా సినిమా అంతా ఇలాగ టైం పాస్ చేసిన ఫ్యాన్స్ చాలా మంది. అదే చేస్తావు అద్భుతంగా చేశారు. అలా దొంగ సినిమా కొన్ని జ్ఞాపకాల్ని మిగిల్చింది. తర్వాత మీకు 87లోనే ఇది 85 అండి. 87 కల్లా మళ్ళీ 2 ఇయర్స్ ఉండేది టైం. ఏది ఒక ప్రొడ్యూసర్కి చేసిన తర్వాత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్కి మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ డేట్స్ ఇస్తానని చెప్పి మళ్ళీ కథ మీద కూర్చునేటప్పుడు 2 సంవత్సరాలు పెట్టేది. అది 87 అయింది. 87లో ఆ కథ అయిపోయింది, మాటలు రాసేసారు. కథ మాటలతో సహా రీడింగ్ పరుచూరు బ్రదర్స్ చిరంజీవి గారికి శ్రీదేవి గారికి ఇచ్చేసారు. చిరంజీవి గారి హీరో, శ్రీదేవి గారి హీరోయిన్. టైటిల్ దగ్గరే వచ్చింది పేచీ అంతా. కొండవీటి దొంగ అనేటప్పటికి కొండవీటి దొంగ, కొండవీటి రాణి అలా పెట్టాలని ఆవిడ కోరేటప్పటికి అట్లా కాదండి, అలా పెడితే ఆవిడేదో కొంచెం మనం ఇచ్చేసినట్టు అవుతుంది. ఇది పూర్తిగా ఇది కొండవీడి రాజా అనే కొండవీడి దొంగకు సంబంధించి అతను సెలెక్ట్ అయినప్పటికీ ఐఏఎస్కి సెలెక్ట్ అయినప్పటికీ దానిని విడిచిపెట్టి అతను ఆ కొండవీడి ప్రాంతంలో ఆ ప్రజల పక్షాన నిలబడి ఒక రాబిన్ హుడ్ గా అతను ప్రజల్ని కాపాడుకోవాలి, పెద్దోడిని కొట్టాలి, పేదోడికి పెట్టాలనేటటువంటి ధోరణిలో అతను ఇదవుతాడు. కాబట్టి ఇది హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఇది అని అనుకున్న తర్వాత ఒక్క హీరోయిన్ పాత్రను 2 పాత్రలుగా మలిచారు. విజయశాంతి గారు, రాధ గారు అక్క చెల్లెళ్ళు అలా మలిచారు. మీకు అక్కడి నుంచి మళ్ళీ ఏమైందంటే ఇక్కడ అనుకున్నదంతా అనుకుని అవలేదు కదా. శ్రీదేవి గారు, చిరంజీవి గారు తవల అగైన్ డ్రాప్ అయ్యారు. డ్రాప్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూర్చునేంటి పర్చూరు వెంకటేశ్వరరావు గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు వచ్చారు ఇప్పుడు ఇందులోకి, ఈ ప్రాజెక్టులోకి. వచ్చిన తర్వాత పర్చూరు గోపాలకృష్ణ గారు, టి త్రివిక్రమరావు గారు, కోదండరామిరెడ్డి గారు కమర్షియల్గా ఏ యాంగిల్స్, కమర్షియల్గా ఏమేమి ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందన్న దాని మీద వెళ్ళారు. పరుచూరు వెంకటేశ్వరరావు గారు, యనమూరి వీరేంద్రనాథ్ గారు క్లాస్ అంశాలు ఏమేమి జొప్పించాలి ఇందులో, చాలా క్లాస్గా ఏమేమి ఉంటేనే బ్యాలెన్స్ అవుతుంది ఇది అని చెప్పి వీళ్ళు కూర్చుని దీన్ని చేశారు. 80 పూర్తి స్థాయిలో 1989 కంప్లీట్ షూట్ అండి. సినిమా షూట్ అయ్యి 90 జనవరి 14 వేసేయాలి సినిమా. సంక్రాంతికి సినిమా పడిపోవాలన్నది ఫిక్స్ అయ్యారు. కానీ అవలా, ఎందుకంటే 89 సంక్రాంతికి అత్తకిమ్మడి అమ్మాయికి మొగుడు ఇండస్ట్రీ హిట్. అప్పటికి 90 కొండవీడి దొంగ వేసేయాలి సంక్రాంతికి అని అవ్వలేదు. ఎందుకంటే ముదుమలైలో జరిగిన షూటింగ్, నంబర్ ఆఫ్ డేస్ షూటింగ్ డేస్, వర్కింగ్ డేస్, ఫారెస్ట్. దిలీప్ గీత అని తెల్ల గుర్రాలు ఉండేవి సినిమా షూటింగ్లు అన్నింటికి అవే అనమాట. ఆ 2 గుర్రాలని ముదుమలై తీసుకెళ్లారు చెన్నై నుంచి. తీసుకెళ్తే ఎవడో తేనెతుట్టని కదిలించేశాడు. అందరూ పారిపోయారు, గుర్రాలు దొరికిపోయినాయి తేనెటీగలకి, అవి చచ్చిపోయాయి అనమాట. 2 రోజులు అసలు షూటింగ్ చేయలేదు ఆ బాధలో. చిరంజీవి గారు కంప్లీట్ గెటప్ ఏదైతే ఉందో కంప్లీట్ లెదర్ అండి, బ్లాక్ అండ్ బ్లాక్, హ్యాడ్ టు షూ కంప్లీట్ లెదర్ అనమాట. అది ఏది వేరే ఇది వాడకుండా కంప్లీట్ లెదరు, అప్పర్ క్లాస్ ఫేస్ మాస్క్ కానీ ఎవ్రీథింగ్, మెడలో మఫ్లర్ ఒకటి, అలా తెల్లగుర్రము, ఇంకొక నల్ల కుక్క, అలా రాజా పాత్రని వాళ్ళు డిజైన్ చేసిన విధానం. ఇందాక మనం క్లాస్ మాస్ అని అనుకున్నాం. మాస్ ఎలిమెంట్స్ అనేటప్పటికి ఏమవుతాయంటే మీకు మోహన్ బాబు గారు వచ్చి సింహం నరసింహం, 2 సింహాల మధ్య నరుణ్ణి నేను ఆ డైలాగు అయిన ఉంటాయి కదా. నేను భూమి మీద కాకుండా నేల మీద కాకుండా మధ్యలో అనుభవించాలి, గాల్లో చిరంజీవి గారు అనుభవించడం కదా నేను కొడతానని చెప్పి కొడతాడు. ఇట్లాంటివన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్ అనమాట. ఆ పాము ఆడించుకుంటా విజయశాంతి గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఆడించడం, అక్కడ రకమైనది పుట్టలో చేయి పెట్టనా అని చిరంజీవి గారు చెప్పే డైలాగ్స్ ఇన్ని కమర్షియల్. క్లాస్ అనేటప్పటికి రాజానే కొండవీడి దొంగ అని రాధా గుర్తిస్తుంది. ఎలా గుర్తించావంటే నా బొట్టు బిళ్ళ తీసి పెట్టుకుంటుంది అన్నమాట. అన్ని క్లాస్ టచెస్ అనమాట. మీకు శుభలేఖ రాసుకున్న పాట కూడా ఏంటంటే ఆ పాట వన్స్ ట్యూన్ అయిపోయి పాట అయిపోయి రికార్డింగ్ అయిపోయిన తర్వాత పాట ఇప్పుడు ఎక్కడ తీయాలి అని, ఇప్పుడు మనం దొడ్డబెట్ట పీక్ అని మాట్లాడుకున్నాం కదా, అక్కడ తీశారు ఊటీలో. అక్కడ ఎలా చేశారంటే మీకు 4 గంటలకండి, ఉదయం 4 గంటలకి సూర్యుడు వచ్చేస్తాడు. 4కి దొడ్డబెట్ట పీక్లకు సూర్యుడు వస్తాడు. కానీ మీకు మేఘాలు ఉంటాయి.
మేఘాలు ఉంటాయి. అది రాత్ర పగల ఉదయమైంది అర్థం కాదనమాట. Okay. అర్థం కానటువంటి ఒక మ్యాజిక్ కవర్ అది పట్టుకోవాలి అని చెప్పి నేచురల్ లొకేషన్స్ అంతా. అది 2 గంటలకు లేచి వీళ్ళు అర్లీ మార్నింగ్ 2 గంటలకు లేచి అక్కడికి వెళితేనే ఆ షాట్ తీయగలరు, లేకపోతే తీయలేరు. ఫస్ట్ డే ఒక రోజు పాపం కష్టపడి వెళ్ళారంట, 15 నిమిషాలు లేట్ అయిందంట. Okay. అయ్యేటప్పటికి వెళ్ళిపోయాడు సూర్యుడు. మళ్ళా మరుసటి రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ షాట్ తీసి అది కోదండరామిరెడ్డి గారు చెప్పాలి దీని గురించి. ఆయన చాలా అద్భుతంగా చెప్తారు దీని గురించి. వేసుకుని సార్ వెళ్ళి ఏం చేసేవాళ్ళు సార్ అని అడుగుతారు. ఏం చేస్తాం అబ్బాయి, క్యాప్ పెట్టుకుని శాలువు కప్పుకుని కూర్చునేవాడు, వెళ్ళి పాట వింటుండేవాడిని. ఈ షాట్ ఇప్పుడు ఎలా తీస్తారు? సుందరం మాస్టర్ ఆ సాంగ్లో ఏంటంటే చిరంజీవి గారు రాధగా స్టెప్స్ వేసుకుంటూ వస్తుంటే ఈయన కుక్కను పట్టుకుని సుందరం మాస్టర్ నడుచుకుంటూ వచ్చి అక్కడ నించుంటాడు అనమాట. అలాంటి మూమెంట్స్ అన్ని, అలాంటి అద్భుతాలు వాళ్ళు ఆవిష్కరించిన తీరు, పాట గొప్పదనం, అన్ని పాటలండి. జీవితమే ఆట, సాహసమే పూబాట. ఇవాళ సినిమా ప్రారంభం 1 గంటకు వస్తుంది ఫస్ట్ పాట మీకు. అవును. 1 గంట కథ అయిపోయిన తర్వాత కానీ ఎందుకు ఆ క్యారెక్టరైజేషన్, గుర్రం ఎక్కి కొండవీడి దొంగగా అతను ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అనేంత వరకు పాట వేయడానికి లేదు మీకు కథలో. కథ అనుగుణంగా మీరు పాట వేయడానికి లేదు. అందులో ఆ కోర్టు సీన్ అదే వెళ్ళిపోయి అట్లా ఆజ్యం ఎక్కడ పడింది అనడానికి అక్కడే కోర్టు నుంచి వచ్చే తీర్పు కోసం చూస్తే విజయ నిర్మల గారు అక్కడ ఉండేసి ఆ ఏడుపు నిర్మలమ్మ గారు ఆ ఏడుపు నుంచి ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యేది. అక్కడ నుంచి అసలు ఆ సినిమా లైన్ చేంజ్ అయిపోవడము, 2 క్యారెక్టర్స్ ని ఆయన అద్భుతంగా అసలు చేయడము అనేది. తర్వాత శారద గారి ఎంట్రీ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ సినిమా ఇంకొక లెవెల్లో ఉంటుంది. అమరీష్ పురి గారు మళ్ళీ దీంట్లో 2 క్యారెక్టర్స్, ఆయన 2 పాత్రలు. కాబ్రాజీ అటు ఆయనే అండర్ గ్రౌండ్ లో, ఆయనే ఆయనే. ఎక్కడ శ్రీవిద్య గారి పాత్ర నాకు చాలా ఇష్టం. నాకు వాళ్ళ అత్త, చిరంజీవి గారి అత్త, ఆ పాత్ర చాలా ఇష్టం నాకు. సబ్జెక్ట్ ఎక్కడ మిస్ అవ్వదు సార్. ఒక టెంపో ఒక లైన్ లో అలా వెళ్ళిపోతుంటుంది, మధ్యలో ఒక చిరుజలు లాగా పాట వచ్చేస్తుంటుంది, మళ్ళీ స్టోరీ వెళ్ళిపోతుంది, మళ్ళీ పాట వచ్చేసి మళ్ళీ స్టోరీ వెళ్ళిపోతుంది. డే చాలా సింక్ లో వెళ్ళిపోతూ ఉంటుంది. అది 1989 ఏంటంటేనండి మీకు October 5th శివ విడుదలైపోయి, ఓకే, ఆ తర్వాత వచ్చిన లంకేశ్వరుడు, బాలకృష్ణ గారు, బాలగోపాల్ ఫ్లాప్లు అనమాట. అవి ఏ సినిమా చూస్తారో ఏ సినిమా చూడరో ఎవరికి అర్థం కానటువంటి ఒక సమయం అది. అంటే ఇప్పుడు శివ ఇచ్చినటువంటి టెక్నికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్ఫర్మేషన్ లో తెలుగు సినిమా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు చూస్తారేమో, కమర్షియల్ సినిమాలు, ఫార్ములా 44లు వర్కౌట్ అవుతాయో అవో అన్న టైంలో కొండవీడి దొంగ వచ్చింది. March 9 విడుదలై మీరు నమ్మరండి, ఒక 10 రోజులు ఫ్లాప్ టాక్ అండి. అది కూడా 10 రోజులు ఫ్లాప్ టాకే సినిమా. నేను మదనపల్లిలో 2 థియేటర్లలో ఆడుతుంది. మా పంచరత్న టాకీస్లో ఆడుతుంది, కృష్ణ వేసినది మెయిన్ థియేటర్. 2 చోట్ల మీకు 4 గంటల హౌస్ఫుల్స్, కానీ ఫ్లాప్ టాక్. అదేంటి? అక్కడ హౌస్ఫుల్స్, అక్కడ టికెట్స్ దొరకవు. సెకండ్ థియేటర్ ఎక్కడ టికెట్స్ దొరకవు. ఫ్లాప్ టాక్. ఏముంది సినిమా, దీనికంటే లంకేశ్వరుడు బెటరు. ఇన్ని కోట్లు ఎవడు ఖర్చు పెట్టమన్నాడు? 2 కోట్లు అండి 6 రోజుల బడ్జెట్. 2 కోట్లు ఖర్చు పెట్టి ఎవడు తీయమన్నాడు? పాటలు బాగానే ఉన్నాయి, శుభలేఖ రాసుకుని బాగానే ఉంది. ఆ పాట అండి, చెమ్మకు చెమ్మకు చెప్పుకో